హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వామికైన్ సిరప్ గురించి తెలుసుకుందాం. ఈ సిరప్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, డోస్ ఎలా తీసుకోవాలి, ఇలా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ ట్యాబ్లెట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏ మెడిసిన్ గురించి అయినా తెలుసుకోవాలి అని ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వామికైన్ సిరప్ ఎక్కువ వామిటింగ్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఏంటంటే నాసియా, అంటే వాంతి వచ్చినట్లు అనిపించడము, అంటే వామిటింగ్ కాదు, వాంతి వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాంతి కావడం, వాటికి ఈ వామికైన్ సిరప్ అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అలాగే కొంతమందికి ఏదైనా మెడిసిన్స్ వల్ల వామిటింగ్ వస్తూ ఉంటుంది, లైక్ క్యాన్సర్ డ్రగ్ థెరపీ, రేడియోథెరపీ, ఏదైనా సర్జరీ చేయించుకున్నప్పుడైనా కావచ్చు, లేదా క్యాన్సర్కి కొంతమంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే వామిటింగ్ కావడం. ఈ వామిటింగ్ని కంట్రోల్ చేయడానికి ఈ సిరప్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ద డోస్కి వచ్చామంటే ఈ సిరప్ ఎప్పుడు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి. వామికైన్ సిరప్ అనేది వయసును బట్టి మారుతూ ఉంటుంది. మీకు డోస్ గురించి తెలుసుకోవాలి అని అంటే కామెంట్ చేయండి. కానీ ఈ వామికైన్ సిరప్ తినక ముందు తీసుకోవాలి, అంటే ఆహారం తీసుకోకముందు 30 నిమిషాల ముందు తీసుకోవాలి. నెక్స్ట్ ఎంత వయసు వాళ్ళు ఈ వామికైన్ సిరప్ని తీసుకోవాలి. ఈ వామికైన్ సిరప్ అనేది ఎక్కువ చిన్నపిల్లలకి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ వామికైన్ సిరప్ ట్యాబ్లెట్ ఫామ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ వామికైన్ సిరప్ 6 నెలల నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి ఈ వామికైన్ సిరప్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ కొంతమందికి ఇందాక చెప్పాను కదా, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళని చెప్పాను కదా, కీమోథెరపీ ఇలా తీసుకునే వాళ్ళకు కూడా వామిటింగ్ సెన్సేషన్ అవుతూ ఉంటుంది, అంటే వామిటింగ్ అవుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ వామికైన్ సిరప్ని ఇవ్వచ్చు. వామిటింగ్ని కంట్రోల్ చేస్తుంది ఈ వామికైన్ సిరప్. నెక్స్ట్ కమింగ్ టు ద సైడ్ ఎఫెక్ట్స్. ఈ వామికైన్ తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే డయేరియా, కాన్స్టిపేషన్, హెడేక్, డ్రౌజినెస్ అండ్ టైర్డ్నెస్. అంటే ఈ సిరప్ తీసుకోవడం వల్ల ఎక్కువ మలబద్ధకంగా ఉండటము, తలనొప్పి రావడము, నెక్స్ట్ మోషన్స్ కావడము, అంటే బేదులు కావడము, నెక్స్ట్ తలనొప్పి, తల తిరగడము, కొంచెం బద్ధకంగా ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి సిరప్ తీసుకోవడం వల్ల. ఈ సిమ్టమ్స్ అనేవి అందరిలో కనిపించవు, కొంతమందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఈ వామికైన్ సిరప్లో ఆన్డాన్సట్రాన్ అనే డ్రగ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆన్డాన్సట్రాన్ హైడ్రోక్లోరైడ్ అనేది మనకి వామిటింగ్ సెన్సేషన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆన్డాన్సట్రాన్ ఓరల్ సొల్యూషన్ 30 mlలో అవైలబుల్గా ఉంటుంది, 30 mlలో అలా అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్రాండ్ నేమ్ వచ్చేసి వామికైన్ సిరప్ అని అడిగితే మెడికల్ షాప్లో ఇస్తారు. ఈ సిరప్ వాంతికి, అలాగే వాంతి వస్తున్నట్లు ఉంటుంది కదా, దాన్ని నాసియా అంటాము, దానికి ఉపయోగిస్తారు. ఈ సిరప్ తీసుకోవడం వల్ల వామిటింగ్స్ అనేవి తగ్గుతాయి. చిన్నపిల్లలు ఎక్కువ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, దానికి చాలా కారణాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్, చిన్నపిల్లలు ఏ వస్తువు అంటే ఆ వస్తువు తీసి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది కింద దోకాడుతూ ఉంటారు ఎళ్ళతో పాటు, మళ్ళీ ఆ చేతి వేళ్ళు తీసి నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. ఇలా ఉండటం వల్ల కూడా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న బొరకల్లాగా ఉంటాయి కదా, అక్కడ కానీ వేళ్ళు పెట్టేసి బాగా లోడతా గీకుతూ ఉంటారు చిన్నపిల్లలు. నెక్స్ట్ ఈ సిరప్ వచ్చేసి